ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన వాళ్ళందరూ కూడా విరాట్ విశ్వకర్మ సంతతికి అసలు మన విశ్వకర్మ అంటే ఏంటి అనేది చాలా మందికి మన వాళ్ళకి తెలీదు. విరాట్ విశ్వకర్మ అంటే విశ్వకర్మ అని అనేసుకుంటూ ఉంటాం. కానీ మనం అసలు చరిత్ర ఏంటి, మన పుట్టుక ఏంటి అనేది చూసుకుంటే కనుక మనం విరాట్ విశ్వకర్మ సంతతి వాళ్ళు ఉన్నాం. విరాట్ విశ్వకర్మ అంటే భూమి, ఆకాశము, నీరు, నిప్పు, పంచభూతాలు, వాయువు అన్ని లేని వేళలో స్వయంభుగా శ్రీ విశ్వకర్మ భగవానుడు ఆయన సొంతంగా భూమి మీదకి వచ్చి ఈ భూమిని, ఆకాశాన్ని, పంచభూతాలని, పంచవేదాలని, పంచలోహాలని కనిపెట్టి మంచి కార్యక్రమాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా లేరు. ఆ రోజు ఒకప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేని వేళలో విశ్వకర్మ వచ్చి మానవాళి కోసం 84 లక్షల రకాలు జీవరాశులను సృష్టించారు. 84 లక్షల రకాలంటే మానవులతో పాటు పశుపక్ష జంతువులతో పాటు పురుగులు, క్రిమి కీటకాలతో సహా ఆయన సృష్టి అయ్యిందంతా. అలాంటి మహానుభావుడు ఈరోజు విశ్వకర్మకి జయంతి అనేది చాలా మరుగున పడిపోయింది. ఒకప్పుడు దేవతలు కూడా పూజించేది. దేవతలు శివుడు మఠం వేసుకొని ప్రార్థిస్తాడు. ఎవరిని ప్రార్థిస్తారో తెలుసా మీకు? శివుడి కంటే పెద్దవాడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు నమ్మరు. కానీ విశ్వకర్మను పూజిస్తాడు. విశ్వకర్మ గాయత్రి పూజ చేస్తూ ఉంటారు. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూర్తిగా పంచదైలు అనేది మను, మయ, కృష్ణ, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలని 5 కొడుకుగా మనుమయ బ్రహ్మ విష్ణు విశ్వజ్ఞుల కింద పుట్టి, అలాగే కుల మతాలకు అతీతంగా, అలాగే చిన్నవాళ్ళకి నేను చేయనంత అనకుండా, పెద్దవాళ్ళకి నేను చేయననకుండా మంచాలు కానీ, అలాగే మంచాలు కానీ, అలాగే బంగారు వస్తువులు కానీ ఆ చిన్నవాళ్ళకి చేయను, అలాగే మహారాజులకి కత్తులు చేస్తాం అనే కాకుండా మంచి మానవులకి ప్రతి ఒక్కరు కూడా సేవ చేసేలాగా విశ్వబ్రాహ్మణుల 5 కూడా భూమి మీదకి తిప్పి మన విశ్వబ్రాహ్మణులుగా వారి సంతతిగా మనం ఈ రోజు భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసుకోవడానికే మనం పుట్టామని మీరు తెలుసుకోవాలి. విశ్వకర్మ అంటే మనం విశ్వబ్రాహ్మణులు అంటే విశ్వకర్మ. మన తండ్రి విశ్వకర్మ, మన తాత విశ్వకర్మ, మొత్తం అందరూ కూడా విశ్వకర్మ లేని విశ్వంబు లేదయ్యా అన్నారు. అది వేమన రాసిన పద్యం, మన రాసిన పద్యం కాదు. విశ్వకర్మ లేని విశ్వంబే లేదట. అలాంటి సందర్భంలో, అలాంటి సంతతిలో మనం పుట్టి మనం ఏంటో మనం తెలియకుండా మన బ్రహ్మాలను చెప్పుకోవడం మన సిగ్గుచేటు. విశ్వకర్మ అంటేనే మనం చెప్పుకోవడానికి మనం మెరుగులు తిరిగిపోతూ ఉంటాం. మన తలెత్తుకొని తిరగవలసిన కుటుంబంలో మనం పుట్టి మనం ఎక్కడికెక్కడ మనం సిగ్గుపెడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరికి తెలియని విషయం విశ్వకర్మ పూజ ఎంత జరిగితే అంత మామూలుగా మంచి జరుగుతూ ఉంటుంది. సస్యశ్యామలంగా ఎక్కడ జరిగితే అక్కడ సస్యశ్యామలుగా పంటలు పండుతాయి. అలాగే మానవాళి సుఖంగా ఉంటుందని ఇప్పుడు వేదాలు చెప్పారు. నా దగ్గర ఎన్నో బుక్కులు ఉన్నాయి దీని నిమిత్తం. అన్ని నేను ఎప్పటికప్పుడు చదివి చాలా తెలుసుకున్నా. ఇవన్నీ చేయాలంటే నేను మీకు 2-3 గంటల సేపు పట్టేస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరు కూడా మనం విశ్వకర్మ సంతతిని గుర్తిస్తే చాలు. ప్రతి ఒక్క మనిషికి చెప్పదగ్గ వాళ్ళం. వేదాలు మనవి. వేదాలు ఒకప్పుడు వేదాలు పెళ్లిళ్ళు ఈశ్వరుడికి కూడా పెళ్లి చేసిన వ్యక్తి విశ్వకర్మ. పెళ్లి అంటే మంగళసూత్రాలు, పార్వతీదేవికి కూడా వస్తువులు కావాలంటే ఎవరు చేస్తారు? ఒక లోహాన్ని కొండ తవ్వి ఆ బంగారాన్ని తీసి ఆ పార్వతీదేవికి ఆ పట్టీలు, ఆ నగలు అన్ని చేసే వ్యక్తి విశ్వకర్మ. లేకపోతే అలా వస్తాయి. శివుడికి విల్లు మామూలు శివుడు ఉంటుంది, త్రిశూలం ఉండదు. ఎవరు చేస్తారు? అది శివుడు చేసుకుంటా విశ్వకర్మ చేయాలి. పార్వతీదేవికి వీణ కావాలి. వీణ ఎవరు చేస్తారు? మన విశ్వకర్మ చేయాలి. అలాగే కంచాలు భోజనం చేయాలనుకుంటే కంచాలు బంగారు పదాలు చేయాలి. ప్రతి ఒక్క అలాగే ఇంద్రుడికి కవచం కావాలి. ప్రతి ఒక్క దేవతలు కూడా పూజించే వ్యక్తి విశ్వకర్మ అని మీరు తెలుసుకోవాలి. విశ్వకర్మ ఈ రోజు పూజ రాష్ట్ర వ్యాప్తంగా మన మరుగులు పడుతున్న వ్యవహారంలో ఈ రోజు మహానుభావుడు మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి ఆయన గురించి మన విశ్వకర్మ గురించి ఆయన పూర్తిగా తెలుసు. అందుకనే విశ్వకర్మ ప్రతి ఒక్క చేతి వృత్తుల వారు విశ్వకర్మలే అని విశ్వకర్మ యోజన పథకాన్ని చేసి ప్రతి ఒక్క మనిషి కూడా చేసిన మన వృత్తులన్నీ కూడా మన దగ్గర నుంచి మొదలయ్యే. ఒక కుమ్మరికి ఏదైనా ఒక వస్తువు తయారనుకుంటే పైన తెడ్డు కింద చెక్క తయారు చేసేవాడు. చేసిస్తేనే కానీ మన కొండ తయారు చేయలేదు. ఒక మామూలుగా మట్టం వేయాలనుకుంటే ఆ నేతకాలకు మట్టం మనం చేయాలి, లేదంటే మనం చేయలేదు. అందుకని ప్రతి ఒక్క కూడా చేతి వృత్తులను కూడా విశ్వకర్మల కింద పరిగణించి అలాగే మన విశ్వకర్మలను బయటకు తీసుకురావడానికి ఎంతో
ఘనంగా ఆయన ముందుకొచ్చి విశ్వకర్మని ఈ రోజు మనం తలెత్తుకొని తిరిగేలాగా చేసిన వ్యక్తికి ఇంకొకసారి మోడీ గారికి కూడా మనం ఈ సభాపకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇలాగే ఘనంగా చేయాలనేది చేసుకుంటూ మీరందరూ కూడా విశ్వకర్మ పుత్రులు కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన వెంకటేశ్వర స్వామిలో దుర్గాదేవన మన పరిచయం తప్ప మన తాలూకు పుట్టుకు ఎందుకు పుట్టో చరిత్ర స్వచ్ఛమైన చరిత్ర ఉన్న మనకి వేరే కులానికి లేదు అని మనం చేసుకుంటాం ఇంకొకసారి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి భూమి ఆకాశము నీరు లేని వేళలో స్వయంపుగా శ్రీ విశ్వకర్మ భగవానుడు పుట్టి వారి సంతతిగా మనం పుట్టి తర్వాతే ఉన్న జీవరాశి పుట్టడం అనేది ఎంత అదృష్టకరమో చెప్పుకుంటేనే ఒళ్ళు కొలకొస్తుంది కదండి. అలాంటి కుటుంబంలో మనం పుట్టడానికి మన అదృష్టవంతులం కారణ జన్మలు అని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్క మన పిల్లలకి మన విశ్వకర్మ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ యొక్క విశ్వకర్మ జయించినట్టే కాకుండా ప్రతి ఒక్క సందర్భంలోనూ ప్రతి ఒక్క పూజలోనూ మన వెనకాల ఉన్న మనిషికి కానీ లేకపోతే మన పిల్లలకు కానీ మన తెలియని వాళ్ళకి కానీ చెప్పడం అంటే చాలా అవసరం. ఈ విషయంలో ఒక చిన్న సందర్భం ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను, ఒకసారి గమనించండి. ఇవాళ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి అంటే ఎవరు చెప్తారండి చెప్పండి? అంబేద్కర్ చెప్తారు. కానీ అంబేద్కర్తో పాటు 260 మంది రాశారు. అది మీకు చాలా మంది తెలియదు. 260 మంది ఎక్కడున్నారో తెలియదు. ఈయన పేర్లు వచ్చారు. ఎందుకు వచ్చారు? వీళ్ళు ఆ వర్గం అంబేద్కర్ వర్గం, ఎస్సీ ఎస్టీ వర్గం, ఆ వర్గం వాళ్ళందరూ కూడా అంబేద్కర్ని హైక్ తీసుకొచ్చారు. మా వర్గం మావాడు రాశాడు అనుకుంటూ ఉన్న 260 మందిలోని 259 మంది కూడా పక్కన ఉన్నారు. ఎవరో తెలియదు. అంటే ఒక వ్యక్తి మన సంఘంలో ఒక వ్యక్తి ముందుకొస్తున్నారంటే అది వెనకాల మనం ఉంటాం, కానీ మనలో ఒక వ్యక్తి ముందుకొస్తున్నారంటే వెనకట్లో లాగుతాం. ఆడి ఆ గొప్ప ఏంటని. అందుకనే ఆయన ఇవాళ మహనీయుడయ్యాడు, రాజ్యాంగకర్త అయ్యాడు. అలాగే వెనకాల వ్యక్తి ప్రతి ఒక్క కూడా ఒక నాయకుడు, రావణగారులాంటి నాయకుడు, లేకపోతే రంగలాంటి నాయకుడు ఒకరు వస్తే వెనకాల మావోడు ఒకరు ఉన్నారు అంటూ ఆ వెనకాల నడవలసిన బాధ్యత మనకు ఉంది. అలా నడకపోవడం వల్ల మన కులం అంతా కూడా వెనక్కి ఉంది. ప్రతి ఒక్క కూడా ఇప్పుడు